అందరికీ నమస్తే. ఇక రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభలు జరుగుతా ఉన్నాయి. ఓ 4 పథకాల గురించి వెళ్ళి ప్రభుత్వం ఇచ్చే పథకాలు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, ఈ 4 గురించి దరఖాస్తులు పెట్టుకోండి అని చెప్పి ప్రభుత్వం కొత్తగా ఆహ్వానించింది. ప్రజాపాలనలో కూడా వీటన్నిటి గురించి దరఖాస్తులు తీసుకున్నారు. మొన్న కులగణనకు వచ్చినప్పుడు దాదాపుగా ఇవన్నీ తీసుకున్నారు. ఇవన్నీ తీసుకున్న తర్వాత కూడా రీసెంట్ గా రేషన్ కార్డుల పేర్లు అయితే వచ్చినాయి. ఆ రేషన్ కార్డు పేర్లలో అర్హత ఉన్నోనికి రాలేదు, అర్హత లేని వాళ్ళకే ఎక్కువగా పేర్లు వచ్చేసినాయి అని చెప్పి సర్వే మాత్రం జరగనీయమని చెప్పి ప్రజలు ఎంతో మంది సోషల్ మీడియా వ్యాప్తంగా అధికారుల దగ్గర తిరగబడ్డారు, ప్రశ్నించిండ్రు. ఇవన్నీ జరిగితే ఇక ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ పేర్లే ఫైనల్ కాదు, ఈ పేర్లు ఫైనల్ కాదు, మళ్ళీ దరఖాస్తులు పెట్టుకోండి అని చెప్పి మళ్ళీ కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టిరు. ఇక ఊళ్ళల్లో టెంట్లు వేసిండ్రు, అంతా బానే ఉండి సరేలే ఎవరికైనా వచ్చిందా, కొంతమందికైనా అర్హత ఉన్న వాళ్ళకి వచ్చిందా, కొంతమందికి వచ్చి అర్హత ఉన్న వాళ్ళకి లేకపోయినా సరే మిగతా వాళ్ళకి వస్తుందిలే అని అనుకోవడానికి అయితే లేనటువంటి పరిస్థితి ప్రధానంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరుగుతూ ఉంది. ఉన్నటువంటి లిస్టుల పేరు చదువుతూ ఉంటే రేషన్ కార్డులకు సంబంధించి, లేకపోతే ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎంతమంది అప్లై చేసుకున్నారు, ఆత్మీయ భరోసా కోసం ఎంతమంది అప్లై చేసుకున్నారు అని చెప్పి పేర్లు చదువుతా ఉంటే అర్హులది ఒక్కరిది కూడా పేరు ఉంటలేదు. అందరి అనర్హులే, భూములు ఎక్కువ ఉన్నోనికి ఇష్టానుసారంగా చేసి పడేసారు. ప్రధానంగా నేను చెప్తా ఉన్నా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలో అధికారులు ఏం చేసినట్టు, ఏం టైంపాస్ చేసిర్రా, ఇన్ని రోజులు సర్వేలు అనుకుంటే టైంపాస్ చేసిర్రండి. జిల్లా కలెక్టర్ గారు మీకు చెప్తా ఉన్నాం, మిమ్మల్ని అడుగుతా ఉన్నాం సార్, దయచేసి జిల్లా కలెక్టర్ గారికి కూడా ఈ విషయాన్ని చేరదీస్తాం, ఈ వీడియోని చేరదీసేటటువంటి ప్రయత్నం చేస్తాం. అశ్వాపురం మండలంలో ఇవాళ గ్రామ సభ జరిగింది. ఇవాళ గురువారం 23వ తారీఖు ఇలా గ్రామ సభ జరిగితే అక్కడ చిత్ర విచిత్రమైనటువంటి పేర్లు కొన్ని బయటకు వస్తున్నాయట. రిటైర్డ్ ఎంప్లాయీకి ఇందిరమ్మ ఇల్లులో పేరుంటది, సరే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే వస్తుంది అనుకుందాం, ఎమ్మెల్యే గారు చెప్పిన వాళ్ళకే, కాంగ్రెస్ పార్టీ లీడర్లు చెప్పిన వాళ్ళకే వచ్చిందని చెప్పేసి అనుకుందాం. మరి అదే గ్రామంలో, అశోపురం గ్రామంలోనే ఒక దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు మనుగూరు మీటింగ్ పోతే ఫస్ట్ ఇల్లు లేదంటున్నావు కదా, ఇల్లు నీకే ఇస్తాం, ఈసారి ఇల్లు నీకే ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తాం, ఇవాళ ఆయన పేరు లేదు. ఇక ఆయన ఎవరో, మరి రిటైర్డ్ ఎంప్లాయీ ఎవరో, మరి ఆయన రానటువంటి వ్యక్తి ఎవరో, ఇద్దరు అదే దళిత సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఎవరో అధికారులకు తెలుసు. మరి ఏడ తప్పిదం జరిగిందండి, ఎవరు ఫైనల్ చేశారు ఈ పేర్లు, ఎవరు ఫైనల్ చేశారు? అశోపురం అధికారులు సమాధానం చెప్పాలి, ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. ఎంతమందికి వాళ్ళు 100 రోజుల పనికి పోయిర్రు, ఎంతమంది 100 రోజులకు పనికి పోయిర్రు అని చెప్పేసి, అర్హత ఉందని చెప్పేసి ఇలా ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా లిస్ట్ ని ఎట్లా ఫైనల్ చేసిర్రు అడుగుతా ఉన్నాం. ఇక ఇందిరమ్మ ఇళ్ల కోసం డోర్ టు డోర్ తిరిగి ఏం చేసినట్టే ఇల్లు ఫోటోలు తీసుకునేటటువంటి ప్రయత్నం చేశారు. ఇంతమంది అప్లికేషన్లు అప్లై చేసుకున్నారని చెప్పి చెప్తే ఇప్పుడు ఇందిరమ్మ ఆడ ఒక 2000 మంది అప్లై చేశారు అనుకుందాం. 2000 మంది అప్లై చేసిరండి, 2000 మంది ఇందిరమ్మ ఇల్లు కోసం అశ్వాపురం గ్రామ పంచాయతీలోనే, ఓన్లీ మేజర్ పంచాయతీ, ఆ పంచాయతీలోనే చేశారని చెప్పేసి అనుకుందాం. సో అనుకుంటే ఏమైంది, 500 మంది పేర్లో 600 పేర్లో అప్లై చేసుకున్నట్టు ఇదే చూపిస్తున్నట. ఆ 500-600 మంది పేర్లో కూడా అసలు కీలకమైనటువంటి ఎవరికైతే అర్హత ఉందో, లబ్ధిదారులు ఉన్నారో, ఎవరెవరైతే చిన్న చిన్న రేకులు వేసుకొని, ఎవరెవరైతే చెట్ల కింద డేరాలు కట్టుకొని, ఎవరెవరైతే గుడిసెలు వేసుకొని ఉన్నారో వాళ్ళ పేర్లు లేవు. మరి ఏమైపోయింది, వాళ్ళ పేర్లు ఏమైపోయినాయి? ఇది ఎట్లా అవుతుందండి బాబు? ఏం సర్వే, ఎట్లా సర్వే చేసిర్రు? వచ్చినటువంటి దరఖాస్తులను అప్లై చేయమని చెప్పి ఎవరికి ఇచ్చిర్రు? ఇక రాజకీయంగా ప్రెజర్ ఉందా? రాజకీయంగా ప్రెజర్ ఉంటే మీరు కలెక్టర్ గారు కూడా రాజకీయ ప్రెజర్ ఏదైతే ఉందో అట్లే మీరు చేయండి, అధికారులు రాజకీయ నాయకులు చెప్పినట్టు చెప్తుర్రా? లేకపోతే రాజకీయ నాయకులు కూడా ఉన్నటువంటి పేర్లు మొత్తం కాంగ్రెస్ వాళ్ళకే రాయమని చెప్తుండ్రా? మరి ఏం జరిగింది? 2 వర్గాలు అయితే ఆడు ఉన్నాయి, 2 వర్గాలు ఉంటే ఒక వర్గం అయినా ఈ పేరు వద్దంటాడట, ఒక వర్గం అయినా ఈ పేరు వద్దంటాడు. ఈ పంచాయతీలు కూడా ఉన్నాయట, ఒక వర్గమైన ఆ పేరు వద్దంటాడు, ఒక వర్గమైన ఈ పేరు వద్దంటాడు. ఎట్లా చెప్పురు? సరే ఒకవేళ మీ కాంగ్రెస్ పార్టీ అయినా చెప్పిండు, అధికారులకి దాన్ని బ్యాలెన్సింగ్ చేసుకోవడం తెలీదా?
ఒకవేళ చెప్తే అధికార పార్టీ వాళ్ళు చెప్పారు, బ్యాలెన్సింగ్ చేసుకోవడం తెలీదా? అరే ఉన్న 500 మంది పేర్లు కూడా సంబంధం లేని వస్తాయండి, ఎట్లా వస్తాయండి? ఇలా చెప్తా ఉన్నారు ఫోన్లు చేసి, ఇలా ఫోన్లు చేసి చెప్తా ఉన్నారు మాకు అర్హత ఉన్న పేరే రాలేదండి. కనీసం దరఖాస్తు పెట్టుకున్నట్టు అది వచ్చుడో లేకపోతే ఇల్లు వచ్చుడో తర్వాత సంగతి, రేషన్ కార్డు వచ్చుడో రాదో తర్వాత సంగతి, కనీసం అప్లై చేసుకున్నట్టు కూడా లేదట పేరు. ఇగో ఈ ఈ ఈ కథలు ఉన్నాయి ఆడ. మరి ఎట్లా చేసినట్టు, ఎట్లా ఏ ప్రతిపాదికన లిస్ట్ ఫైనల్ చేసినట్టు? కొత్తగూడెం కలెక్టర్ గారు మీరు ఒకసారి చూడాలి, అశ్వాపురం మండలంలో ఈ లిస్ట్ అంతా ఒకసారి మీ దగ్గర తెప్పించుకొని చూడండి. ఎవరెవరికి ఆత్మీయ భరోసాలు ఇచ్చిర్రు, తర్వాత ఎవరెవరికి ఇందిరమ్మ ఇల్లు రాసిండ్రు, ఎవరికి రేషన్ కార్డులు రాసిండ్రు, 100 రోజుల పనికి పోకపోయినా పోయినట్టు సృష్టించి రాపించుకోవడం, ఇవన్నీ మరి ఏం జరుగుతున్నాయో అర్థమైతలేదు. ఏం జరుగుతుందో అర్థమైతలేదు. ప్రజలే ప్రశ్నిస్తా ఉన్నారు. ప్రభుత్వం చాలా తెలివిగా మేము సర్పంచ్ ఎన్నికలకు పోబోతా ఉన్నాం కాబట్టి ఇగో ఇదంతా కూడా క్లియర్ చేద్దాం, గ్రామ సభలు పెట్టేసేసుకొని ఇక ఏం లేదు అందరికి వస్తాయి అది ఇది అని చెప్పి సర్పంచ్ ఎన్నికలకు పోదాం చూస్తా ఉన్నది. అదొకటి రైట్, అదొకటి ఆ ప్రభుత్వ ప్లాన్ ప్రభుత్వానికి ఉన్నది. మరి అధికారులైనా సరే చిత్తశుద్ధితో పనిచేయాలి కదండి. కనీసం అర్హుల్ని కొంతమందిని గుర్తించాలి కదా, కొంతమందిని అర్హుల్ని గుర్తించాలి కదా. ఇక కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజలు ఎవరైనా నిలదీసి అడిగితే మళ్ళీ వాళ్ళని ఏదో అనేటటువంటి ప్రయత్నం. తమాషాలు కాదు, బాజాప్తా అడుగుతారు. ఓటేశారు, వాళ్ళు ట్యాక్స్ కడతా ఉన్నారు ప్రజలు. ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ప్రజలు ప్రశ్నిస్తారు. నాకు అర్హత ఉండి ఎందుకు రాలేదని చెప్పేసి అడుగుతారు, ఖచ్చితంగా అడుగుతారు. గ్రామ సభ ఉన్నదే, గ్రామ సభ అంటేనే గ్రామస్తులు అందరూ కలిసి చర్చించుకోవాలి, మంచి చెడు, ఇగో నాకు ఎందుకు రాలేదు, ఆయనకి ఎందుకు వచ్చింది, ఇవన్నీ ఉంటాయి. గ్రామ సభ అంటేనే అది అధికారికంగా పెట్టుకునేదే, నిర్వహించుకునేదే గ్రామ సభ. అంతేగాని ఎక్కువ మాట్లాడుతూ ఇవన్నీ బంద్ చేయాలి. కాంగ్రెస్ పార్టీ నాయకులు బెదిరించేటోళ్ళు, తమాషాలు చేయొద్దు. ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సినది ఏ గవర్నమెంట్ అయినా అవ్వచ్చు కాక, ఆయన ఉన్న బీఆర్ఎస్ గవర్నమెంట్ అయినా సరే, ఇగో ఇవాళ ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ అయినా సరే, ఏ గవర్నమెంట్ అయినా సరే ప్రజలకి జిమ్మేదారిగా పనిచేయాల్సిందే. ఇక ప్రతిపక్షం అంటే ఖచ్చితంగా ఇక అక్కడొకళ్ళు ఖచ్చితంగా ఉంటారు. అప్పుడు ఇదే గ్రామ సభలు బీఆర్ఎస్ పెట్టినప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా ఆ రోజు అడిగేటటువంటి ప్రయత్నం చేశారు. ఖచ్చితంగా ఆ రోజు ప్రశ్నించారు. ఆ రోజు ప్రశ్నించి ప్రజలకి ఇగో ఈ చేస్తున్న తప్పులు చూపించబట్టే కదా ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మేము కూడా అట్లనే పోతాం, అట్లనే చేస్తామంటే దాన్ని చేసేది ఎవరు లేరు. రాజకీయ నాయకులంతా కూడా మా ఇష్టం వచ్చిన పేర్లు రాసుకుంటాం, మేము కూడా ఇంతే అని చెప్పేసానంటే సరే మీరు తీసుకొచ్చిన మార్పు ఇదే, ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదే, ప్రజా పరిపాలన అంటే ఇదే. అంతా ఆగం పట్టించిందనే కదా కేసీఆర్, ఆగం చేసిందనే కదా కేసీఆర్ని పక్కకు నెట్టి ఇలా మార్పు తీసుకొస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చుకున్నది. ఇన్ని దరఖాస్తులు పెట్టించుకుంటారా? ప్రజాపాలన ప్రతి దరఖాస్తు క్లియర్గా లేదా, బుక్లెటే ఉండే, చిన్నపాటి బుక్లెటే ఉండే. ఆ బుక్లెట్ భద్రంగా ఉంటే అంత సమాచారం అంతా అందులోనే ఉండే. మళ్ళీ ఆ దరఖాస్తు పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చేదా? సరే, ఈ ప్రభుత్వానికి సంబంధించినటువంటి రాజకీయ నాయకులకు సంబంధించిన విషయాలను పక్కగా పెడితే ప్రభుత్వ అధికారులు మాత్రానికి తప్పిదాలు చేస్తా ఉన్నారు. ఇట్లా ఒక ఉద్యోగం చేసిండు, ఉద్యోగం చేసి రిటైర్ అయిపోయినటువంటి ఎంప్లాయీకి ఎట్లా ఇస్తారు? అది ఎట్లా జరిగింది తప్పిదం? ఎట్లా తప్పిదాలు జరిగినాయి? ఇంటికి పోయినావు, ఫోటో తీసుకున్నావు, ఇందిరమ్మ ఇంటికి అర్హుడే, ఏదో చిన్న రేకులు కట్టుకొని లేకపోతే ఆ తడికలు కట్టుకొని ఉంటున్నాడు, ఆ పేరు ఉండదా లిస్ట్లో? నువ్వు ఇచ్చిన తర్వాత సంగతి అప్లై చేసుకునే దానికంటే పేరు కూడా ఉండకపోతే ఎట్లా? దయచేసి చెప్తాను, ఇప్పటికైనా సరే అధికారులు ఆన్లైన్ చేసేటప్పుడు కానీ ఒక లిస్ట్ బయటకు వదులుతున్నామంటే చాలా జాగ్రత్తగా లిస్ట్ బయటకు వదలాలి, బ్యాలెన్సింగ్ చేసుకోవాలని చెప్తా ఉన్నాం. బ్యాలెన్సింగ్ లేకపోతే అంత ఆగమాగం అవుతుంది. ఆగమాగం చెప్తా ఉన్నారు, ఫోన్లు చేసి చెప్తా ఉన్నారు. సీదా ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తాం, ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి మేము ఖచ్చితంగా ఎమ్మెల్యే గారికి చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాం, అక్కడే నిలదీసి అడుగుతాం ఎమ్మెల్యే గారిని. లేకపోతే సీదా ఇగో పలానోళ్ళది వచ్చింది, అశ్వాపురం మండలంలో అశ్వాపురం గ్రామంలో పలానోళ్ళ పేర్లు వచ్చినాయి అని చెప్పేసి సీదా పోయేసేసుకొని కలెక్టర్ గారికే కలిసి దరఖాస్తు ఇస్తాం అని చెప్తా ఉన్నారు. ఇప్పటికైనా సరే జర మారుండి. కీలకంగా మండలంలో ఉన్నటువంటి అధికారులు ఎవరు పనిచేస్తా ఉన్నారో, తప్పిదాలు ఎక్కడ జరుగుతూ ఉన్నాయి, అర్హుల్ని గుర్తిస్తున్నామా లేదా,
ప్రభుత్వం ఏం చెప్తా ఉంది, కలెక్టర్ గారు ఏం చెప్తా ఉన్నారు, మనం ఏం చేస్తున్నాం అనేది చాలా ప్రధానంగా ఆలోచించుకొని పనిచేయాలి. ఆలోచించుకొని పనిచేయాలి. తప్పులు ఏవైతే ఉన్నాయో దయచేసి వాటిని సరిదిద్దండి. తప్పులు ఏవైతే ఉన్నాయో వాటిని సరిదిద్ది, ఏవైతే దరఖాస్తులు వచ్చినాయో ఎవడు అర్హుడు, ఏం జరుగుతా ఉంది చెప్తున్నా కదా. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా రాలేదట, కొంతమందికి అర్హత ఉన్నా. ముఖ్యమంత్రి గారే సీదా మీటింగ్ వచ్చినప్పుడు నీకు బరాబర్ ఇల్లు పోని చెప్తే రాలేదట. అదే నేను చెప్తా ఉన్నా, మరి అధికార పార్టీ ప్రెజర్ ఉన్నా కూడా కనీసం కీలకమైనటువంటి కార్యకర్త పేరు కూడా ఎందుకు రాలేదని అడుగుతా ఉన్నా నేను. అధికార లోపం లేదా ఇక్కడ? అధికార లోపం కనపడతలేదా? ఇంటికి వచ్చినటువంటి సర్వే చేసుకున్న పేరు కనీసం అప్లై చేసుకున్నట్టు లిస్ట్ లో పేరు లేకపోవడం తప్పిదాలు కావా ఇవి? ఇవన్నీ తప్పిదాలు కావా అండి? జర కలెక్టర్ గారు మీరు ఇదంతా కూడా చూడాలి. ఆ తర్వాత అధికారులకు సీరియస్ గా చెప్పాలి, మీరు బరాబర్ పని చేయాలి. మిస్టేక్స్ జరుగుతూ ఉన్నాయి, ప్రజలకు ఇబ్బందులు కలగకూడదు, మనం పనిచేసే ప్రజల కోసం అని చెప్పేసి అధికారులంతా కూడా ఒకసారి ఆలోచన చేయాలి. మరి అక్కడ చక్కగా పని చేస్తలేరు. పర్టికులర్గా ఒక గ్రామం ఒక మండలం అనే కాదు, కానీ అనేకమైనటువంటి ఆ జిల్లాలో కొంత ఇవన్నీ తప్పిదాలు ఉన్నాయి. దయచేసి అర్హుల్ని గుర్తించండి. ప్రభుత్వ పథకాలు ఏవైతే వస్తా ఉన్నాయో అర్హుల్ని గుర్తించండి. బ్యాలెన్స్డ్గా ముందుకు వెళ్ళాలని చెప్పేసి అధికారులను మనం విజ్ఞప్తి కూడా చేస్తా ఉన్నాం.